చివరికి సత్యమే గెలిచింది, ధర్మమే అంతిమ విజయం సాధించింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ నేతలపై పెట్టిన అక్రమ కేసుల్లో జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకొచ్చారు. 2 కేసుల్లోనూ బెయిల్ రావడంతో బాల్క సుమన్తో పాటు రాజారెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఘటనకు సంబంధించి సర్కారు ప్రోద్బలంతో పోలీసులు సుమన్ పై అక్రమ కేసులు బనాయించారు. ఆదిలాబాద్ జైల్లో పెట్టి సుమన్ను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అయినా సరే బాల్క సుమన్ అదరలేదు, బెదరలేదు, న్యాయ పోరాటం చేశారు. చివరికి విజయం సాధించారు. సుమన్ ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదల కావడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మంచిర్యాల సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు జైలు వద్దకొచ్చారు. జైలు నుంచి వచ్చిన సుమన్ కు ఘన స్వాగతం పలికారు, పూలమాలతో సత్కరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మానిదే అంతిమ విజయం ప్రూవ్ చేస్తూ ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదలయ్యారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, కేతన్పల్లి ఘటనకు సంబంధించి అక్రమ కేసుల్లో ఆదిలాబాద్ జిల్లాకు ఏదైతే జైలు నుంచి ఈ రోజు ఉదయం బాల్క సుమన్ విడుదలయ్యారు. బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా విడుదలయ్యారు. అయితే ఆదిలాబాద్ జైలు వద్ద కూడా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అయితే ఆదిలాబాద్ జైలు నుంచి బయలుదేరినటువంటి బాల్క సుమన్ గుడిహట్నూరు, ఇంద్రవెల్లి, ఊట్నూరు, జన్నారం, దండపల్లి, లక్షడిపేట మీదుగా మంత్ర్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మంత్ర్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్న బాల్క సుమన్ కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తపాకాయలు కాల్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ ఇక కుట్రపూరితంగా ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులకు గాను బీఆర్ఎస్ సిపిఐ కూటమి 14 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నప్పటికీ కేవలం కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకున్న కుట్రపూరితంగా ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవడానికి కుట్రలు పన్నిందని, అయితే పెద్ద ఎత్తున డబ్బులతో పాటు పలు ప్రలోభాలకు బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులను, కౌన్సిలర్ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసినా కూడా వాళ్ళు కూడా ఎక్కడ లొంగపోవడంతో ఎలాగైనా కూడా ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీని ఛేదించుకోవాలనే ఒక కుతంత్రంతోటే కావాలనే కేసులు పెట్టించి ఇవాళ అకారణంగా కూడా అటు తనతో పాటు మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను కూడా మంత్రి వివేక్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పంపిందని, అయితే ఇవాళ అధికారులు, పోలీసులతో పాటు అధికారులు కూడా కాంగ్రెస్ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారని కావాలనే అక్రమ కేసులలో ఇరికించి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీలో ప్రజా తీర్పును కాలరాసే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయని, చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ 18 వార్డు స్థానాల్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందినప్పటికీ తాము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలిచ్చిన తీర్పును ఏదైతే అక్కడ ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు పెట్టకుండా కాంగ్రెస్ ఎన్నికలకు సహకరించామని, అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమికి ప్రజలిచ్చిన తీర్పును ఏదైతే మెజార్టీ ఇచ్చినప్పటికీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కాకుండా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని, అకారణంగా తమను అక్రమ కేసులు పెట్టి, నాన్ అవైలబుల్ కేసులు పెట్టి అకారణంగా జైలుకు పంపించిందని, ఇకైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులు పనిచేసి కేతన్పల్లి ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ కూటమి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులకు ఎన్ని కుట్రలు పెట్టినా కూడా ఇవాళ ఏదైతే న్యాయం తమవైతే ఉన్నదని న్యాయస్థానాలు ఇటు పోలీసులతో పాటు అటు ప్రాసిక్యూషన్ కూడా అక్రమ కేసులకు సంబంధించి ఆధార చూపించడంలో విఫలమయ్యామని, ఇకనైనా కూడా కేతన్పల్లి మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ సిపిఐ కూటమికి వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అధికారులంతా కూడా సహకరించాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటూ బాల్క సుమన్ అన్నారు. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.